ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. ఎమ్మెల్యేలతో కలిసి ఏజెన్సీ ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి. పోనంగి వైఎస్ఆర్ కాలనీ వద్ద తమ్మిలేరు నీరు ప్రవాహానికి గుర్రపటెక్క అవరోధం. సమస్య తన దృష్టికి వచ్చిన గంటల్లోనే ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో గుర్రపుటెక్క తొలగింపుకు చర్యలు. కేసులు సత్వర పరిష్కారానికి పోలీస్, న్యాయశాఖల సమన్వయం అవసరం. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల బృందం. వరద ముప్పు ప్రాంతాల్లో మంత్రి పార్థసారథితో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధితులకు అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడి. శ్రీవారి క్షేత్రంలో సాధారణ భక్తుల రద్దీ.
భారీ వర్షాల నేపథ్యంలో ఖాళీగా దర్శనమిచ్చిన క్యూ కాంప్లెక్స్లు. వివరాల్లోకి వెళ్తే వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కుక్కునూరు, వేలేర్పాడు మండలాల్లోని వరద బాధితులను శాసనసభ్యులు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఇతర జిల్లా అధికారులతో కలిసి శనివారం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి వేలేర్పాడు మండలం అల్లూరి నగర్, మేడిపల్లిలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటిని పరిశీలించి ప్రతి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లూరి నగర్, మేడిపల్లిలోని వరద బాధితులు వరద కారణంగా తాము సర్వస్వం కోల్పోయామని తమను ఆదుకోవాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వరద కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెప్పారు. ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇళ్లు అందించడంతో పాటు పంటలు, పాడి పశువులు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం అందించడం జరుగుతుందని అన్నారు. పెద్దవాగుకు వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అనంతరం మేడిపల్లిలో నిత్యావసర వస్తువుల స్టాక్ పాయింట్ను మంత్రి పరిశీలించారు. ముందుగా మంత్రి పెద్దవాగుపై కుమ్మరిగూడెం వద్ద వరద కారణంగా దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. మంత్రి వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ సత్యనారాయణరాజు, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజు భార్గవి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. చింతలపూడికి కార్డులు అన్ని ఇప్పిస్తానేమో. ప్రజలు చాలా ఇబ్బంది పడతాము. ఎందుకంటే అనుకోని ఉపద్రవం వచ్చేసి చాలా నష్టపోయారు. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పరుషంగా మాట్లాడినా కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాల్సింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్. ఈ ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మా ఆలోచన ఏంటంటే 8 విలేజెస్, ప్రతి విలేజ్కి ఒక చోట వంట వచ్చేసి మన స్కూల్స్లో కూడా ఈ కుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఐ థింక్ నాకు ఇప్పుడు సెలవు ఉందేమో ఆ స్కూల్స్కి అవైలబుల్గా ఉన్నారు కదా. ప్రతి విలేజ్కి వాళ్ళ దగ్గర యుటెన్సిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే రారు. ఇది ఊరు ఉంది మేడేపల్లి విలేజ్ ఉంది. మేడేపల్లి విలేజ్కి 3-4 హ్యామ్లెట్స్. సో ఆ హ్యామ్లెట్స్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ మేకలు, వాళ్ళ పురుషులు వచ్చి తింటారని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మీరు ఇక్కడ ఉండేసేసి కాబట్టి హ్యామ్లెట్స్ కింద వెహికల్ పెట్టుకుని మీరు అక్కడే మీరు సర్వ్ చేసే విధంగా ఆలోచిస్తున్నారు. సో మీరు ఇప్పుడు 8 విలేజెస్ ఉన్నాయి. ఎవరిని ఇన్ఛార్జ్ పెడతారు? వాళ్ళ ఫుడ్కి ఎవరు దీనికి ఇన్ఛార్జ్? ఓన్లీ ఫుడ్ కోసం మీరు ఆర్డీఓ గారిగా ఎవరు పెడతారు? మీరా మేడం? రాలేదా? వారు రాలేదా? నా పీడీ గారు అది ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు కదా. ఇంకా పూర్తిగా తృప్తి పడలేదు. ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా సంతోషంగా లేదు మీ సర్వీస్. దయచేసి గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కాల్వల్లో గుర్రపుడెక్క, తూడు వంటి వాటిని తొలగించే విషయంలో కూడా అప్పటి పాలకులు కనీసం మాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం వలన ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
ఏలూరు పోణంగి వద్ద ఉన్న బ్రిడ్జ్ వద్ద తమ్మిలేరు నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. అలాగే గుర్రపు డెక్క తొలగించే పనులు పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు గతంలో పోణంగి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకునేదని, అయితే మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ముందు చూపుతో నిర్మించిన బ్రిడ్జ్ కారణంగా ఆ ప్రమాదం తప్పిందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన గుర్రపు డెక్క తొలగించే పనులు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, పెద్దిబోయిన శివప్రసాద్, అమరావతి అశోక్, మెరుగుమాల శ్రీను, సాంబశివరావు, బోసుబాబు, పైడి వెంకట్రావు తదితరులు ఉన్నారు. అన్న ఈడే చేస్తాను లేదు అక్కడ మరి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మరి ఏలూరు జిల్లా అన్నీ కూడా వాగులు అన్నీ కూడా పొంగుతున్నాయి. అలాగే తమ్మిలేరు కూడా మరి రావటం జరిగింది. దానిలో భాగంగానే మరి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మా నాయకులు కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు అంతా కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఏదైతే పానింగ్ గ్రామంలో మరి వంతెన బుజ్జిగారాయంలో ఏదైతే కట్టారో
ఈ తమ్మిలేరు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ ఉండటానికి గల కారణం ఆ రోజున వంతెన కట్టబట్టే. ఈ రోజున ఇక్కడంతా కూడా గుర్రపటెక్క అంతా కూడా ఇక్కడ ఆగిపోయి మరి రేపొద్దున వంతెనకి ఏదైనా ఉధృతిగా రేపొద్దున ఇంకా ఎంతకంటే ఉధృతి వస్తే వంతెనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. ముందు జాగ్రత్త చర్యగా మరి ఇమీడియట్గా యుద్ధ ప్రతిపాదికన మరి మిషన్లు పెట్టి ఏదైతే గుర్రపటెక్క ఉందో అదంతా కూడా తొలగించడం జరుగుతుంది. ఇలాగే మరి తమ్మిలేరు వంతెన దగ్గర కానీ అలాగే ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీ వద్దన కానీ ఎప్పటికప్పుడు అధికారులందరినీ కూడా పర్యవేక్షిస్తూ నీళ్లు ఎక్కడా పెరక్కోకుండా రేపు పైన ఇంకా నీళ్లు వదిలినా కూడా ప్రజలెవరికి ఇబ్బంది జరగకోకుండా ఉండేటట్టుగా అన్నీ కూడా చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఏ ఇబ్బంది జరగదు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి సంఘటనలు జరగకోకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏదైతే లోగడ ప్రభుత్వం చేసిన కారణాల వల్ల ఈ వర్షపు వల్ల రోడ్లు మటుకు చాలా మటుకు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రేపు వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా వాటిలన్నింటిని కూడా ముందు జాగ్రత్తగా వాటిని వేయడం జరుగుద్ది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మరి ఇంకొక 24 గంటల పాటు వర్షాలు అంటున్నారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరో కూడా వైరల్ ఫీవర్ బారిన పడకూడదు. కాచిన నీళ్ళే తాగాలి. అందరూ కూడా ఈ చలిగాల్లో బయటికి తిరగకోకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఏలూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె లక్ష్మీనాయక్, డి శ్రీవాణిబాయ్, బి బ్రహ్మయ్య, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శనివారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడుతూ కోర్టులో ఉన్న అంశాలపై పోలీస్ డిపార్ట్మెంట్కు సహాయ సహకారాలు అందించాలని కోరగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారి సంపూర్ణమైన సహాయ సహకారాలు పోలీస్ డిపార్ట్మెంట్కి అందిస్తామని జిల్లా ఎస్పీకి హామీ ఇచ్చారు. భారీ వర్షాల దృష్ట్యా తమ్మిలేరు వరద నీరు పెరుగుతున్న దృష్ట్యా లాకుల వద్ద మరియు లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఆర్డీఓ ఎస్కే కజవలి పేర్కొన్నారు. శనివారం లోతట్టు ప్రాంతాల పరిశీలనలతో పాటు లాకుల వద్ద వరద నీరు చూసేందుకు అధిక సంఖ్యలో జనం తరలి రావడంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే స్థానిక 1 టౌన్ సిఐ సహకారంతో ఆ ప్రదేశాల్లో రాకపోకలు నిషేధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరో 24 గంటలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెళ్దామని వెళ్తూ నిన్నంతా చూసాం. అన్ని పాయింట్స్ కవర్ చేస్తాం. స్లీపర్ వెళ్తే వెనక్కి వచ్చాం.
గత 2 రోజుల నుండి భారీగా వస్తున్నటువంటి వరద వల్ల ముఖ్యంగా మనకు ఏలూరు డివిజన్ పరిధిలో తమ్మిలేరు, గుండేరు ఈ 2 వాగుల వల్ల మనకు వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తమ్మిలేరు వల్ల వచ్చేటటువంటి ఈ యొక్క పాయింట్స్ ఏవైతే కవర్ అవుతున్నాయో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా కన్సర్న్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క తమ్మిలేరు టచ్ అయ్యేటటువంటి పాయింట్స్ అన్నింటి దగ్గర పర్యవేక్షణ కోసం ఆల్రెడీ డ్యూటీస్ వేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే అన్ని రకాలైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. ముఖ్యంగా మన యొక్క ఏలూరు పట్టణానికి చుట్టుపక్కల ఈ యొక్క సాయినగర్ ఒకటి, తర్వాత వైఎస్ఆర్ కాలనీ ఒకటి, అలాగే మనకు వెస్ట్ లాకల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి, అలాగే శనివారపేట ఉన్నటువంటి కాజ్వే, తర్వాత మనకు ఇందిరమ్మ కాలనీ ఉంది ఈ యొక్క ఏరియాలో. ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా మేము ఆల్రెడీ నిన్నటి నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే వాటర్ మనకు నాగిరెడ్డిగూడెం డ్యామ్ నుండి 3 TMCల వాటర్ అనేది ఫిల్ అయ్యి పైనుండి వచ్చేటటువంటి వరద వల్ల అది పూర్తిగా నిండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి నాగిరెడ్డిగూడెం వద్ద 1.7 TMCల వరద నీరు ఉన్నట్లుగా మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే 3 TMC వాటర్ అనేది అక్కడ ఫిల్ అవుతుందో బేసిన్లో, ఆ తర్వాత క్రమంగా గేట్లు ఎత్తడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వర్షం అనేది కొంతవరకు తగ్గుముఖం పట్టింది. ఒకవేళ వర్షం కంటిన్యూస్గా ఇంకా 2 రోజులు పడే అవకాశం ఉన్నట్లయితే ఆ యొక్క నాగిరెడ్డిగూడెం డ్యామ్ కూడా నిండే అవకాశం ఉంది. అయితే ప్రజానికాన్ని మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే అధికారులు మీకు సూచనలు చేస్తున్నారో ఆ అధికారులు ఇచ్చేటటువంటి సూచనల్ని పాటిస్తూ సహకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క సూచనలు పాటించినట్లయితే వెంటనే వారిని ఎత్తైన ప్రదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకున్నాము. ఇప్పటికే 12 మండల తహసీల్దార్లు ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ఎత్తైన ప్రదేశాలలో రిలీఫ్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి భవనాలను, అదేవిధంగా అక్కడ వంట వండుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రిని, అదేవిధంగా కావాల్సినటువంటి రైస్ కావచ్చు, ఇతర కమోడిటీస్ కావచ్చు అన్నింటినీ కూడా రెడీగా ఉంచుకున్నారు. ఏదేమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను రెవెన్యూ యంత్రాంగం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ వరద నియంత్రణ చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క శ్రీపర్రు, గుడివాకలంక ఏరియాల్లో ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ లాకులు ఏవైతే ఉన్నాయో అక్కడ వరద అంత తీవ్రంగా లేదు. కొంతవరకు వాటర్ మనకు ఈ లోకల్లో ఉన్నటువంటి వాటర్ అనేది రిలీజ్ చేయడం వల్ల బ్రిడ్జ్ దగ్గర రాకపోకలు కొంతవరకు ఎక్కువ మొత్తంలో వెహికల్స్ తిరిగినట్లయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నియంత్రణ చర్యలు చేపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు బాలరాజు, రోషన్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సహా పలువురు నాయకులు, అధికారులతో కలిసి శనివారం ఉదయం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని వేలేరుపాడు, కుక్కునూరు గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాలినడకన పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన చింతమనేని అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేల బృందం పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సత్వరమే బాధితులకు మెరుగైన ఆహార, వసతి సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులతో మాట్లాడుతూ వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటే మీరిక్కడ చేస్తుందేంటి, మన కుటుంబంలో వ్యక్తులకు కష్టం వస్తే ఇలాగే చూస్తామా అని ప్రశ్నించారు. వరద బాధితులకు మీరు సరైన ఆహార సదుపాయాలు అందించలేకపోతే చెప్పండి, మేమే అందిస్తాము. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందించాం, ఇప్పుడు కూడా తామే అందిస్తామని, అంతే తప్ప పునరావాస కేంద్రాల్లోని ఏ ఒక్కరూ కూడా ఆకలితో పడుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకూడదని ఎమ్మెల్యే చింతమనేని అధికారులకు సూచించారు. నిన్న కూడా అప్లై జరిగిందండి.
మీరు ఇట్లా చేస్తే ప్రభుత్వం నుంచి చెడ్డ పేరు వస్తుంది కదా. మంత్రి గారు వచ్చి ఇంట్లో వచ్చింది వచ్చేప్పటికి అన్ని కరెక్ట్ చేయాలి కదా మీరు. మన ఇళ్ళలో జరిగితే మనమేమా బాధ్యతగా పెట్టండి. భోజనం కూడా పర్ఫెక్ట్ గా పెట్టండి. లేదంటే ఏం బాగలేదు. అవన్నీ కూడా ఏమేం కావాలి మీకు? ఏమేం కావాలి చెప్తా. కందిపప్పు ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు? ఏం చెప్పాడు? మీరు చేస్తుందండి ఇక్కడ టైం అంతా పెట్టారు. వాటర్ ట్యాంకర్ ఇక్కడ పెట్టిస్తాం. వాటర్ ట్యాంకర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకో ట్యాంకర్ వస్తామా? ఏ నోటు రాదు. టిఫిన్ కూడా అందరూ ఇక్కడ పక్కన ఆస్తులు పోయి ఇల్లు పోయి పశువులు గడ్డి పోయి ఇదే వస్తువులు తడిసిపోయి ఉసూరు మని నడుస్తుంది. మీరు కొనుక్కొచ్చి భోజనం పెడతా కూడా మీకు బాధ ఉంది. ఎవరికి ఆకలితో పడుకోకూడదు చూసుకోండి. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భక్తుల రాక కాస్త తగ్గుముఖం పట్టింది. రేపు ఆదివారం కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది. భక్తులు లేకపోవడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అలాగే సాధారణ క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, నిత్యాన్నదానం వద్ద సాధారణ రద్దీ కనిపించింది. స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో 50 జంటలు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు గాయపడిన బోర్ల భాస్కర్ అనే క్రియాశీలక సభ్యుడికి 22,700 రూపాయల చెక్కును జనసేన పార్టీ ద్వారా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు, నాయకులకు, సభ్యత్వం తీసుకున్న వారికి ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరిగిన తీవ్రతను బట్టి 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు బీమా వర్తిస్తుందని,
దురదృష్టవశాత్తు ఆ సభ్యులు అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పార్టీ నుండి 5 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఆ కుటుంబానికి భరోసాగా కార్యకర్తను ఆదుకునే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ దీన్ని ప్రవేశపెట్టారని, ఏలూరులో బోర్ల భాస్కర్ అనే క్రియాశీలక కార్యకర్తకి డిసెంబర్ 2023న బైక్ ప్రమాదం జరిగిందని, చేతి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిందని, దీనికి పార్టీ 22,700 రూపాయలు అందజేశారని, మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పంపించగా ఆయనకు అందజేస్తున్నామని చెప్పారు. అలాగే ఏలూరులో తేటకాయల దుర్గా బాలాజీ ప్రమాదంలో మరణించడం జరిగిందని, ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాగబాబు చేతుల మీదుగా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారని అన్నారు. అందరూ 500 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వంలో సభ్యులుగా భాగస్వాములు కావాలని ఏలూరు నియోజకవర్గ ప్రజానికానికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ధర్మేంద్ర, నాయకులు రెడ్డి గౌరీశంకర్, నోకల సాయి, వేముల బాలు, గుదే రాంబాబు, గుదే నాగమణి, ఆదుర్తి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో మరి డిసెంబర్ 10వ తారీఖు 2023న బోర్ల భాస్కర్ రావు గారికి బైక్ యాక్సిడెంట్ జరిగింది. చెయ్యి ఫ్రాక్చర్ అయింది మణికంఠ దగ్గర. మరి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి క్రియాశీల సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలకు, క్రియాశీల నాయకులకు, వీర మహిళలకు సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి ఏదన్నా అనుకోకుండా ఏదన్నా యాక్సిడెంట్ జరిగి ఏదైనా కాలు కానీ, చేయి కానీ, ఇతర ఏదైనా చిన్న చిన్న ప్యాచ్ జరిగినప్పుడు కానీ ఒక 50,000 రూపాయలు దానికి ఇన్సూరెన్స్ పార్టీ నుంచి సహాయం చేస్తామని చెప్పారు. అంటే ఆ పరిస్థితిని బట్టి, స్థాయిని బట్టి, వ్యాధి యొక్క స్థాయిని బట్టి చేస్తున్నారు. అదే రకంగా దురదృష్టం చేత ఎవరైనా యాక్సిడెంట్లుగా మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పార్టీ తరపు నుంచి అందించి ఆ కుటుంబానికి భరోసాగా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో ప్రవేశపెట్టారు. అదే రకంగా బోర్ల భాస్కర్ గారికి డిసెంబర్ 10, 2023న బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఇది చెయ్యి మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయింది. దానికి 22,700 రూపాయలు దానికి మరి కాంపన్సేషన్ గాను ఆయనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. చెక్కు ఈరోజు పార్టీ ఆఫీస్ నుంచి పంపించారు. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో తేటకాయల దుర్గా బాలాజీ మరి చనిపోవడం జరిగింది, క్రియాశీల సభ్యుడు. రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్లో నాగబాబు గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రేపు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశంలో ఎక్కడ ఏ పార్టీలో లేనటువంటి ఒక నూతన వరవడిని, పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి, పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా ఆదుకోవాలి. మనకు ఇచ్చేటువంటి రుసుము రూపంలో ఇచ్చేటువంటి డబ్బులు పార్టీకి మాత్రమే వాడుకుంటున్నాయి అన్ని పార్టీలు. ఇచ్చేటువంటి 500 రూపాయలు క్రియాశీల సభ్యత్వం కడుతున్నటువంటి సభ్యుడికి ఇంకొక 500 రూపాయలు పార్టీ నుంచి చేసి పాలసీ చేసి, ఏదైతే యాక్సిడెంట్ బీమా పాలసీని చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏదైనా దురదృష్టం శాతం జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అందుకనే జనసేన పార్టీ క్రియాశీల సభ్యులుగా ప్రతి సంవత్సరం 500 రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యుడిగా జాయిన్ అయితే ఆ పార్టీకి, ఆ ఒక సభ్యుడికి పార్టీ అంతా, పార్టీ సైన్యం అంతా కూడా అండగా ఉంటుంది. రెండోది, ఏదైనా దురదృష్టం చేత ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇట్లాంటి ఒక భరోసా అనేది కూడా కార్యకర్తకు ఉంటుందనేటువంటి ఆలోచనతోనే మరి ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని ప్రవేశపెట్టి 500 రూపాయలు రుసుము కట్టించుకొని ఇంకొక 500 రూపాయలు పార్టీ నుంచి చేసి ఈ యొక్క ప్రీమియం కడతా ఉన్నారు. అందుకని మరి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఒక పోరాటానికి మద్దతుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులు కానీ, మేధావి వర్గం కానీ, విజ్ఞానులు కానీ ఆలోచన చేసి జనసేన పార్టీ పోరాటాన్ని ముందుకు నడిపించడం కోసం క్రియాశీల సభ్యులుగా అందరూ కూడా జాయిన్ అవ్వాలని, నిన్న 18వ తారీఖు నుంచి రేపు 28వ తారీఖు వరకు ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం నడుస్తూ ఉంది. అందరూ కూడా 500 రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యులుగా జాయిన్ అవ్వాల్సిందిగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా పార్టీ వర్గాలందరికీ కూడా, పార్టీ నాయకులు, కార్యకర్తలకి, వీర మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షర్ట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమం గురువారం ఉదయం హోరు వానలో సైతం జోరుగా సాగింది. ఏలూరు రూరల్ మండలంలోని చాటపర్రు, జాలిపూడి, కాట్లంపూడి, లింగారావుగూడెం గ్రామాల్లో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పలు శాఖల అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. తమ గ్రామానికి విచ్చేసిన చింతమనేని ప్రభాకర్కి స్థానిక నాయకులు, ప్రజలు పూలదండలతో, పుష్పగుచ్చాలతో, మహిళల మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. పలు స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిపై పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాధనాన్ని వినియోగించే ప్రతి రూపాయికి కూడా ప్రజా ప్రతినిధులైనా అధికారులైనా సరే బాధ్యతగా వ్యవహరించాలని, అలా కాకుండా కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అసంపూర్తిగా నిలిచిపోతాయని, అందుకు జగనన్న కాలనీలే నిదర్శనమని అన్నారు. కృష్ణా జలాల నుంచి వస్తున్న కలుషితమైన నీటిని ఏలూరు రూరల్ మండలంలోని అనేక గ్రామాల ప్రజలు తాగి ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ సురక్షితమైన గోదావరి జలాలను తీసుకువచ్చి ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సత్వర చర్యలు చేపడుతున్నట్లు, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో లో వోల్టేజీ విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాలని, స్థానికులు తెలియజేసిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులకు ఉపయోగపడకుండా డబ్బులంతా తీసుకెళ్లి చాటపల్లి చెరువులో పోసారు. మనం ఎంత చేసినా కాలనీ మెరకావాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఇళ్ల స్థలాలకి అనువైన ప్రదేశంలో భూమి అంటారు ఎవరైనా. ప్రభుత్వం పేదవారి పక్కన, పేదవారి కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఖర్చు పెట్టేవాడు అధికారి కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. ఈ ఐదు వేలు వచ్చాయి కదా సర్టిఫికేట్ మనం తీసుకుని ఇస్తారు. ఒక ఆటోలో ఉన్నావా? యాక్చువల్గా మా ఊర్లోనే అక్కడ ఉన్నటువంటి జంగిలంతా తీసేసి డంపింగ్ యార్డ్ అక్కడ మార్చండి, శ్మశానంలో తీసేయండి. ఇంకొకటి ఆ ఇళ్ళ డ్రైనేజ్ ఉంది, దాన్ని పెద్ద సైజు తుమ్ములు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాయి బ్రాహ్మణ కాలనీలో మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎక్కడ మురుగునీరు కనపడకూడదు, ఎక్కడ ఆకూడదు. మీరు రాబోయే 5 ఏళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా పేటకి ఒకరో, 2, 3, 4 లీడర్లు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, బీజేపీ చౌదరులు ఉన్నాడు. మీరందరూ కలిసి పెద్దల సహకారం తీసుకుని గ్రామాన్ని ముందుకు ఎందుకని మనకెందుకని చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనేని దారిలో చెక్కు చెదరని ధైర్యం రా
అదిగో పులి బిడ్డ దెందులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అడ్డ ఉప్పెనోలే ఉరకలు వేసే ఊరు మెచ్చిన మనగాడు 30 ఏళ్లుగా మనలో ఒకడై అండదండగా ఉన్నాడు. పేదవాడి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇనుపరాడ్డుతో చంపిన ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చెందిన లాజర్ అనే వ్యక్తికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం తన పెద్ద కుమార్తెను జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావుకిచ్చి వివాహం జరిపించారు. అయితే గత సంవత్సర కాలంగా సుబ్బారావు అతని భార్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. సుబ్బారావు భార్య తన తండ్రి లాజర్ వద్దనే ఉంటుంది. అయితే కుటుంబ పోషణ నిమిత్తం సుబ్బారావు భార్య కువైట్ వెళ్లేందుకు సిద్ధమై వారు హైదరాబాద్కు వెళ్ళింది. అయితే ఆమె కువైట్ వెళ్లేందుకు తన మామ లాజరే కారణమని అతనిపై కక్ష పెంచుకున్న సుబ్బారావు రాత్రి ఇనపరాడ్డుతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దాడిలో లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఐఎస్ జగన్నాథపురంలో లాజరస్ అనే వ్యక్తి హత్యగావించబడ్డాడని చెప్పి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడికి దర్యాప్తు నిమిత్తం రావడం జరిగింది. రాత్రి లాజరస్ అనే వ్యక్తి హత్యగావించబడ్డాడు. అయితే అల్లుడే హత్య చేశాడని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అల్లుడు సుబ్బారావు పరారిలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ హత్య జరిగిన ప్రదేశానికి క్లూస్ టీమ్ను డాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించడం జరిగింది. తగిన సాక్ష్యాధారాలన్నీ సేకరిస్తున్నాము. తొందరలోనే ముద్దాయిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. అలాగే కారణం ఏమిటంటే ఇప్పుడు అతని భార్య దుబాయ్కి వెళ్తుంది. అది ఇష్టం లేని అతను సుబ్బారావు మామూలు దీని కారకుడు అనే ఉద్దేశంతో హత్య చేస్తున్నట్టు మనకు ప్రాథమికమైన దర్యాప్తులో తేలిన విషయం. తదుపరి అంశాలన్నీ తదుపరి దర్యాప్తులు తెలియవలసింది. థ్యాంక్ యూ. ఏలూరు అభివృద్ధికి, కార్మికుల అభ్యున్నతికి తమ జీవితాన్ని అంకితం చేసిన సిపిఐ నాయకులు, మాజీ శాసనసభ్యులు అత్తులూరి సర్వేశ్వరరావు ఆశయాలను, ఆదర్శాలను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యులు, సిపిఐ నాయకులు అత్తులూరి సర్వేశ్వరరావు 43వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఏలూరులో స్థానిక వైఎంహెచ్ఎస్ సెంటర్లో ఏఐటీయూసీ అనుబంధ ఏలూరు పట్టణ పొగాకు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిపారు. అత్తులూరి స్మారక స్తూపానికి ఏఐటీసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పొగాకు కార్మికుల సంఘం నాయకులు సిహెచ్ కుర్మారావు అధ్యక్షతన అత్తులూరి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సర్వేశ్వరరావు కౌన్సిలర్గా ఏలూరు నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
సిపిఐ తరపున ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేశ్వరరావు ఏలూరు సిపిఐ ఎంపీ వీరమాచినేని విమలాదేవి సహకారంతో ఏలూరు ప్రజల్ని తమ్మిలేరు వరద నుండి రక్షించడానికి తమ్మిలేరు రివెట్మెంట్ కృషి చేశారని తెలిపారు. ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి, ఏలూరు నగరంలో పొగాకు కార్మికుల, జట్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని, అటువంటి సర్వేశ్వరరావు ఆశయాలను నేటి కార్మిక వర్గం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొగాకు కార్మికుల సంఘం నాయకులు రొంపెల్ల నవీన్ కుమార్, పాలేటి సత్యనారాయణ, పసుపులేటి దుర్గారావు, తోట బాజీ, కొలుసు నాగేంద్ర, ఎస్ వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే అతులూరు సర్వేశ్వరరావు యొక్క 43వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు పట్టణ పొగాకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఓఎంహెచ్ సెంటర్లో జరపడం జరుగుతుంది. అతులూరు సర్వేశ్వరరావు గారు ఏలూరు పట్టణ మున్సిపాలిటీలలో కౌన్సిలర్గా ఉంటూ సత్యనారాయణపేట, బాసిదారపేట అభివృద్ధితో పాటు ఏలూరు పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అటువంటి సర్వేశ్వరరావు 62లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఏలూరు నగరంలో ఏలూరు ప్రజల తమ్మిలేరు వరద నుంచి నివారించడం కోసం ఆనాడు పార్లమెంట్ సభ్యులు వీరమాచినేని విమలాదేవి, అతులూరు సర్వేశ్వరరావు ఇద్దరు కలిపి తమ్మిలేరు రివిట్మెంట్ నిర్మాణానికి ఉపయోగపడ్డారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన సైకిల్ మీద తిరుగుతూ ఏలూరు ప్రజల పరిష్కరించడంలో, అలాగే కార్మిక సంస్థ పరిష్కరించడంలో తనదైన శైలిలో పనిచేశారు. ఏలూరు నగరంలో అనేక కార్మిక సంఘాల నిర్మాణానికి ఆయన నాయకత్వం వహించారు. అందులో భాగంగానే ఏలూరు పట్టణ పొగాకు కార్మిక సంఘాన్ని కూడా ఆయన నిర్మాణం చేసి ఆ సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అటువంటి సర్వేశ్వరరావు యొక్క ఆశయాలని, ఆయన యొక్క ఆదర్శాలని మన కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని రానున్న కాలంలో మన సంఘ నిర్మాణంతో పాటు, మన సంఘ అభివృద్ధితో పాటు ఏలూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం కూడా ఏఐటీసీ చేపట్టే కార్యక్రమాలలో మన సంఘ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని సర్వేశ్వర యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఒంగుటూరు మండలంలోని కైకరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు పర్యటన చేసి భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పొలాలను పరిశీలించారు. రైతులను, కౌలు రైతులను అడిగి నష్టం వివరాలను, ముంపుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంటలు ముంపుకు గురై అన్నదాతలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 12,000కు పైగా పెట్టుబడి పెట్టారని చెప్పారు. వరద నీరు క్రిందకి వెళ్లకపోతే నాట్లు వేసిన వరిచేలు కుళ్లిపోతాయని, ఎర్ర కాలువ నుండి తాడిపూడి కాలువలోకి వర్షపు నీరు వచ్చి ఆ నీరు వాగుల ద్వారా కొల్లేరులోకి, చెరువుల్లోకి వెళ్లే మార్గం లేక వందలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురవుతున్నాయని చెప్పారు. విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని కోరారు. పంటల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కాలువ ఉందో ఆ కాలువ ద్వారా వస్తున్న వాటర్ చెరువులకు వెళ్ళాల్సి పోయి ఇవాళ వాగుల ద్వారా పంట పొలాల మీదకి రావడం జరుగుతూ ఉన్నది. అయితే పంట పొలాలకు రాకుండా చెరువులకు వెళ్ళే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడిపోవడంతో ఇవాళ పంట పొలాలు ముంపుకు గురయ్యి ప్రతి ఏటా కూడా ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాల వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉండడం లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ముంపు నివారణకి శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని, అధికారులు మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ పంట అంతా కూడా ముంపులో ఉన్నది. ఈ వేసిన నాట్లు కుళ్ళిపోతే కనుక రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇక్కడ ప్రధానంగా నాట్లు వేసింది కౌలు రైతులు. కాబట్టి పంట నష్టాలను కూడా పరిశీలన చేసి వాళ్ళ కౌలు రైతులు నష్టపరిహారం చెల్లించి, పేద రైతులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకుని ఈ ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి. నా పేరు తేల్ రమేష్ అండి. కైకిం గ్రామం, గుంటూరు మండలం కైకిం గ్రామం అండి. నేను 20 ఎకరాలు ఊడ్చానండి. 20 ఎకరాలు ఊడితే మొత్తం ఎర్రగాల వచ్చేసి మొత్తం అంతా కుట్టేసిందండి. చాలా సంవత్సరం అయిపోయింది. వీఆర్ వాళ్ళు వచ్చారు, చూశారు, 4 రోజులు పోయిన తర్వాత పోతారని చెప్పి వెళ్ళిపోయారండి. ఇదే విషయం 4 సార్లు మొన్న దారాలప్పుడు కూడా ధాన్యం కొట్టుకుపోయినాయండి.
ధాన్యం కొట్టుకుపోయినా సరే బాగానే ఉన్నాయి అని చెప్పని రాశారు. ఒకసారి వాసుబాబు కూడా చెప్పాను గత ప్రభుత్వంలో చెప్తే అవన్నీ కూడిపోయి కొద్ది తీపించమంటే అది ఎంత పని చేపిస్తారని చెప్పి అన్నారు. తర్వాత నిధులు లేవు అవి లేవు అని చెప్పని దాటేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ గళ్ళడిపోయి మొత్తం చీన అంతా మునిగిపోయిందండి. మొత్తం 20 ఎకరాలు కూడా మొత్తం కుళ్ళిపోయి నాశెట్టేసిందండి. ఈ తేలిన ఊడిద్దరన్నా సరే మళ్ళీ ఆకులు ఎకరాన్ని తీసుకొచ్చి ఊడిద్దరన్నా నారులు లేవు ఏమి లేవండి. మొత్తం కుళ్ళిపోయి మొత్తం ఇది అయిపోయింది. ఎప్పుడైనా అధికారులు వచ్చి ఆ గళ్ళు ఏమైనా పూడ్చి ఏమైనా శుభ్రంగా కొంచెం సరి అయితే చేయాలని చెప్పి కూర్చుకుంటున్నాను. ఏజెన్సీ ప్రాంతాలకు ముఖద్వారమైన పట్టెనపాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. జూలై 20న జంగారెడ్డిగూడెం సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పట్టెనపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలని వంతెన వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు బోడే సూర్యచంద్రం అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి ఎం జీవరత్నం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ముఖద్వారమైన పట్టెనపాలెం వంతెన పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి వైద్యం కోసం అనారోగ్య సమస్యలతో జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి రావాలంటే ఏజెన్సీ ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారని, గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో రహదారులు ఈ వంతెన నిర్మాణం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున రహదారులు వంతెన కింద రోడ్లు కొట్టుకుపోవడంతో తినడానికి నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదని తక్షణమే ఏజెన్సీ ప్రాంతాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అందుగుల ప్రభాకర్రావు, కరువుల దుర్గారావు, బోడిగ వసంతరావు, పోసం చంద్రబాబు, కొరస రాముడు, బోడిక దుర్గారావు, కోసం రామారావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, దాన్ని నిర్మాణం చేపట్టడంలో అప్పుడున్న అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా నెగ్గిన ప్రభుత్వం ఈ బ్రిడ్జి మీద దృష్టి సాధించలేదు. దీని ఫలితం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 20-30 గ్రామాల ప్రజలకి రాకపోకలు అంతరాయం జరుగుతూ ఉంది. పార్టీలు, నాయకులు, అధికారులు అందరూ కూడా ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో పక్క ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు చూసేస్తున్నారు తప్ప దీనికి ప్రాతిపాదికగా తయారు చేసి వంతెన నిర్మాణానికి సరైన రూపుదిద్దుతంగా అధికారులు ఆదేశాలు జారీ చేయడం మేము తీవ్రంగా చేయకపోవడం వల్ల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఎంపీ ఎమ్మెల్యే గారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు, అలాగే ఏలూరు ఎంపీ గారు దృష్టి సాధించి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఐక్యం చేసి పాదయాత్ర ద్వారా ఆర్డీఓ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని ఈరోజు పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అధికారులని అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జై సీఎం, స్పందించాలి అధికారులు, స్పందించాలి అధికారులు, చేపట్టాలి పట్టణపాలెం నిర్మాణం వంతెన వెంటనే చేపట్టాలి. వంతెన నిర్మాణం చేపట్టాలి. పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలి. పట్టణపాలెం వంతెన నిర్మాణం చేపట్టాలి. రక్షించాలి అధికారుల కోసం వైఖరి, పట్టణపాలెం వంతెనపై అధికారుల కోసం వైఖరి స్పందించాలి. ఏలూరు ఎంపీ చింతలపూడి ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఏలూరు ఎంపీ చింతలపూడి ఎమ్మెల్యే గారు స్పందించాలి. మండల కేంద్రం జీలుగుమిల్లి బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఆర్పి రాజు మాట్లాడుతూ వినియోగదారులకు అందించే సేవలో భాగంగా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కాగిత రహిత సేవలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ బ్యాంక్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన బ్యాంక్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతకుముందు బ్యాంక్ వ్యవస్థాపకులు సాయజీరావు గైక్వాడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు అందించి స్టీల్ వాటర్ డ్రమ్లను అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ వీరబ్రహ్మం, డి వేణుగోపాల్, బ్యాంక్ సిబ్బంది కె కిషోర్, సత్యనారాయణ, కృష్ణబాబు, ఉపాధ్యాయులు వి శాంతకుమారి, జి పేరమ్మ, పి అంజలీదేవి, గంగా చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పరంగా చేస్తాం, బ్యాంక్ పరంగా పిల్లలు ఇలా చూడండి అమ్మ ఒకసారి. స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జూమిల్ బ్రాంచ్ని మండలంలో తీసుకొచ్చిన కస్టమర్ దేవుళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీ సేవలన్నింటినీ ఇంకా ముందు తరాలకు రాబోయే తరాల వారికి కూడా ఈ బ్యాంక్ తరఫు నుంచి అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఫౌండేషన్ డే సందర్భంగా నోటిఫై ఫౌండేషన్ డే సందర్భంగా సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు ట్రైబల్ స్కూల్లో ఇలా వాటర్ డిస్పెన్సర్స్ పంపిణీ జరుగుతుంది. దాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దేశంలో అత్యుత్తమ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వార్షికోత్సవం ఏలూరు మెయిన్ బ్రాంచ్ను స్థానిక అమీనాపేటలోని గౌరవరం బ్రాంచ్లోనూ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నరసింహరావుపేట మెయిన్ బ్రాంచ్లో జరిగిన వేడుకలు బ్రాంచ్ మేనేజర్లు విల్సన్ పూజా కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడుతూ 1908లో ప్రారంభించబడిన బరోడా బ్యాంక్ ఖాతాదారులకు విశేషంగా మరియు సేవలను అందిస్తుందని చెప్పారు. గౌరవరం బ్రాంచ్లో జరిగిన వేడుకల్లో బ్రాంచ్ మేనేజర్లు ప్రవీణ్ కుమార్ నిర్వహించారు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుల సేవలు దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్ బ్రాంచ్ వారు పత్తాబాదలోని పురపాలక సంస్థకు చెందిన పట్టణ నిరాశ్రయుల వసతి గృహాల్లో దుప్పట్లను బట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ విల్సన్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవరం బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఏఎస్ఎం అనుష, ఆఫీసర్లు కృష్ణకాంత్, భారతి, శిరీష, పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు. ఓకే, భారత అగ్రగామి బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ సంవత్సరానికి అడిగిన సందర్భంగా బ్యాంకు సామాజిక కార్యకలాపాల్లో భాగంగా మన పత్తేబాద వృద్ధాశ్రమంలో సాంఘిక కార్యక్రమం ప్రకారం మన గ్రోసరీసు అలాగే స్టవ్వు ఈరోజు మనం దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కస్టమర్లకు శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన అనుబంధం ఇలాగే కొనసాగాలని అలాగే బ్యాంకు ఇంకా ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి 117వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. 1908లో బ్యాంక్ ఆఫ్ బరోడా మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. తర్వాత 1969లో బ్యాంక్ ఆఫ్ బరోడా నేషనలైజేషన్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా చేయటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా సపోర్ట్ అనేది కస్టమర్స్ సపోర్ట్తో ముందుకు అలా వెళ్తుంది. ఇప్పటికీ కస్టమర్ సహాయ సహకారాలు బ్యాంక్ ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కస్టమర్లకి, స్టాఫ్కి అందరికీ నా విషెస్ తెలియజేసుకుంటున్నాను. నాకు అగ్రికల్చర్ లోన్స్ నిమిత్తం వస్తూ ఉంటాం. ఈ గోల్డ్ లోన్స్ అవి చాలా బాగా చేస్తారు. దానికోసం ఒక 15 ఏళ్ళ నుంచి కస్టమర్గా ఉంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం,
ఎమ్మెల్యేలతో కలిసి ఏజెన్సీ ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి. పోనంగి వైఎస్ఆర్ కాలనీ వద్ద తమ్మిలేరు నీరు ప్రవాహానికి గుర్రపటెక్క అవరోధం. సమస్య తన దృష్టికి వచ్చిన గంటల్లోనే ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో గుర్రపటెక్క తొలగింపుకు చర్యలు. కేసులు సత్వర పరిష్కారానికి పోలీస్ న్యాయశాఖల సమన్వయం అవసరం. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల బృందం. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పార్థసారథితో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బాధితులకు అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడి. శ్రీవారి క్షేత్రంలో సాధారణ భక్తుల రద్దీ. భారీ వర్షాల నేపథ్యంలో ఖాళీగా దర్శనమిచ్చిన క్యూ కాంప్లెక్స్లు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.